రాత్రి అయ్యాక శౌర్య అయితే పడుకుంటుంది. ఇక శౌర్య నిద్రపోతూ ఉంటే అక్కడ ఉన్న దీప శౌర్యకి దగ్గరగా వెళ్ళి శౌర్యని అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అటుగా వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి దీపని అలా చూసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి దీప నిద్ర పట్టడం లేదా, రాత్రిని అంతటికీ ఇలా శౌర్యాన్ని చూసుకొని ఉండిపోతావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో దీప అయితే లేదు లేదు బాబు, ఎందుకంటే నిద్ర అనేదాన్నే మర్చిపోయాను, నేను నాకు నిద్ర పట్టదు అని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే ఏం దీప అని చెప్పి అంటూ ఉంటాడు. అవునండి, ఈ ప్రపంచంలో నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం కదా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప ఎదురుగా కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, నిజాయితీగా బ్రతకడం కష్టమే, కానీ దానిని మనం నిలబెట్టుకోవాలి. నువ్వు నిజాలు బయట పెడితే నేను అసలైన హంతకుడు ఎవరో తెలుసుకోగలను అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే అంటే నేను ఇప్పుడు అబద్ధం చెప్తున్నానా అని చెప్పి అడుగుతుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్పటం లేదు, నిజాన్ని దాస్తున్నావు అంతే అని చెప్పి అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటుంది. ఆ రోజు గౌతమ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతాడు. అది వినగానే దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తలదించుకొని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక అసలైన హంతకుడు ఎవరో నేను తెలుసుకుంటాను, త్వరలోనే తెలుసుకొని నీ మీద పడ్డ నిందని చెరిపేస్తానని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే దీప అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ దీప అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.